విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దుపప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చుంటారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఏంది సారు అంత మాట అంటారు? ఒక్కసారే ముద్దపప్పు తిన్నోళ్ళ తిరగ కూస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు అంటే ఫీల్ కాదా సార్? వాళ్ళు నవోదయాలు రాకపోవచ్చు, కేంద్రీయ విద్యాలయాలు రాకపోవచ్చు, సెంట్రల్ సర్కార్ నుంచి రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్కు పోయినాయి కావచ్చు, తెలంగాణలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాకపోవచ్చు, మన రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ గుజరాత్ రాష్ట్రానికి పోయిందే కావచ్చు, తెలంగాణ నుంచే కేంద్రానికి పన్నుల రూపంలో ఎక్కువ నిధులు పోతున్నాయి కావచ్చు. ఇంత మాత్రాన వాళ్ళని ముద్దపప్పు తిన్న చిన్నపిల్లలు తిరగ కూస్తున్నారని ఎట్లా అంటారు సారు? పాపం ఎంత ఫీల్ అవుతున్నారో ఏమో. చంద్రబాబు సెంటర్ సర్కార్లో చక్రం తిప్పుతుండే, తనని కాదని బీజేపీ పార్టీ ఏం చేయలేదాయే. అట్లా అని తెలంగాణకు నిధులు తీసుకొచ్చేదాన్ని కొట్లాడలేరు. కక్కలేక మింగలేక ఉన్నోళ్ళను ఒక్కసారి ముద్దపప్పు తిన్నోళ్ళ తీరుగా కూర్చున్నారనే వరకు ఎంత బాధపడుతున్నారో ఏమో. మంత్రి గారు మీకు ఇది న్యాయం కాదు సారు. పొన్నం ప్రభాకర్ సారు బీజేపీ పార్టీలను అట్లా అనుకుంటూ ఉండాల్సింది కదా. పాపం బీజేపీ ఎమ్మెల్యేలు.